అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా నేను కొన్ని యూజ్‌ఫుల్ కిచెన్ ప్రొడక్ట్స్‌నైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి. ఈ కిచెన్ ప్రొడక్ట్ రివ్యూస్ అలాగే వాటి యూసేజ్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మీకు కూడా ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి 16 పీసెస్ ఉన్న కాంబో ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకున్నానండి. సో, ఈచ్ సెట్‌లో వచ్చేసి మనకి 4 పీసెస్ వస్తాయన్నమాట. నాకైతే ఇవి చాలా నచ్చాయండి. సింపుల్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా బావున్నాయి. సో, కిచెన్‌లో గ్రోసరీ అది వేసుకోవడానికి, ఇంకా స్నాక్స్ వేసుకోవడానికి సూపర్ ఉంటాయని చెప్పి తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి రూ. 558 పడిందండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బావున్నాయన్నమాట. అలాగే నేనైతే వీటిని ఇలా అరేంజ్ చేశానండి. సో, ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటం వల్ల ఏ ఐటెమ్ ఎందులో ఉందో ఈజీగా తెలుస్తుంది. అలాగే ఐటెమ్ అయిపోయేసరికి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఇమ్మీడియేట్‌గా తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను. సెకండ్ ప్రొడక్ట్ పైనాపిల్ కట్టర్ తీసుకున్నానండి. ఇది రూ. 194 పడింది. సో, ఇంకా పైనాపిల్ చెక్కు తీయకుండా ఈజీగా దీంతో స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు యూజ్‌ఫుల్‌గా అనిపించే తీసుకున్నాను. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి కొబ్బరి తురిమేది తీసుకున్నానండి. ఇది అందరికీ తెలిసిందే. బట్ నా దగ్గర లేదని తీసుకున్నాను. ఇదొచ్చేసి రూ. 118 పడిందండి. ఫోర్త్ ప్రొడక్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టే ఈ ప్లేట్ తీసుకున్నానండి. జనరల్‌గా ఇప్పుడు అందరి ఇంట్లల్లోని టైల్సే కాబట్టి కింద కొడితే టైల్స్ పగిలిపోతాయని భయం ఉంటది కదా! సో, ఈ ప్లేట్‌కైతే అడుగున రబ్బర్ గ్రిప్ ఉంటుంది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కదలకుండా అది హోల్డ్ చేస్తుంది. అలాగే కాయ కొట్టిన వెంటనే వాటర్ కూడా ఆ ప్లేట్‌లోనే పడతాయి. చుట్టూ స్పిల్ అవ్వవు. సో, ఇది నాకొచ్చేసి రూ. 200 పడిందండి. ఫిఫ్త్ ప్రొడక్ట్ వచ్చేసి మినీ చాపర్ తీసుకున్నానండి. ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. మా ఇంటి పక్కనున్న సూపర్ మార్కెట్‌లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి రూ. 150 పడిందండి. ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, వెజిటబుల్స్ వేటినైనా సరే చాలా ఫైన్‌గా చాప్ చేస్తుందండి. సో, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీనికి అడుగున ఈ రబ్బర్ గ్రిప్ రావడం వల్ల మనం చాప్ చేసేటప్పుడు హోల్డ్ చేసి సపోర్ట్ ఇస్తుందండి. అటు ఇటు జరిగిపోకుండా. ఈ ప్రొడక్ట్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉందండి. బ్యాచిలర్స్‌కి ఇంకా వర్కింగ్ వుమెన్స్‌కి టైమ్ సేవ్ అవుతుంది కుకింగ్ దగ్గర. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ చిన్న స్క్వేర్ ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం 6 పీసెస్‌తో కలిపి రూ. 230 పడిందండి. అంతా సింగిల్ కాంబోనే. ఇలా తక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అయితే కన్వీనియంట్‌గా ఉంటాయని చెప్పి ఇవి ఒక 6 తీసుకున్నాననమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఈ పోపుల డబ్బా తీసుకున్నానండి. ఇది కూడా మీషోలోనే కొన్నాను. రూ. 356 పడింది. దీని లిడ్‌నైతే కంప్లీట్‌గా కవర్ చేయకుండా పైన ఇలా గ్లాస్‌తో ఫినిషింగ్ ఇచ్చాడండి. ఈ పోపుల డబ్బా క్వాలిటీ చాలా బావుందండి. ఇందులోనే ఒక చిన్న స్పూన్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి 4 సెక్షన్ కంటైనర్ జార్స్ తీసుకున్నానండి. ఇవి కూడా ప్లాస్టిక్ మెటీరియల్లే. ఇది యూసేజ్ ఏంటంటే సింగిల్ బాక్స్‌లోనే మనకి 4 సెక్షన్స్ వస్తాయి. సో, తక్కువ క్వాంటిటీస్ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా ఈచ్ సెక్షన్‌లో వేసుకుంటే ఎక్కువ బాక్సులు అవ్వకుండా ఉంటాయి. అలాగే ఈజీగా ఎందులో ఏమున్నాయో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇవొచ్చేసి సెట్ ఆఫ్ 2 అండి. రూ. 248 పడింది. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను. దీన్ని ఎన్ని కంటైనర్స్‌లాగా కావాలంటే అన్ని కంటైనర్స్‌లాగా మనం వాడుకోవచ్చండి. సింగిల్‌గా కావాలంటే సింగిల్‌గా చేసుకోవచ్చు. 2 కావాలంటే 2 గానే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అడ్జస్టబుల్ ర్యాక్స్ ఇచ్చాడనమాట. అలాగే వీటిని ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి స్ప్రౌట్స్ బాక్స్ అండి. ఇది రూ. 185 పడింది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. సో, ఇందులో మనకి 3 కంటైనర్స్ వస్తాయన్నమాట. పైన 3 బాక్సెస్‌లో మనం స్ప్రౌట్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ కోసం మనం పెసలు గానీ, శనగలు గానీ ఏదైనా 12 అవర్స్ నానబెడతాం కదా! ఆ తర్వాత వాటిని ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్ మీదేసి తుడిచేసిన తర్వాత ఈ బాక్సెస్‌లో వేసుకొని అడుగున దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఈ రెడ్ కలర్‌లో కనిపించే నాజిల్స్ అన్నీ అపోజిట్ డైరెక్షన్స్‌లో ఉండేలాగా అరేంజ్ చేసుకొని మూత పెట్టి 1 డే అంతా అలా వదిలేస్తే జిగురు లేకుండా పెద్ద స్ప్రౌట్స్ అయితే ఫార్మ్ అవుతున్నాయి. అండ్ వీటిలో ఫార్మ్ అయిన స్ప్రౌట్స్‌ని మనం ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకొని 2-3 డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. పాడవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి చపాతీ పిండి కలుపుకోవడానికి, ఇంకా చపాతీలవి ఈజీగా చేసుకోవడానికి సిలికాన్‌లో ఇలాంటి చపాతీ మ్యాట్ ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా మీషోలోనే కొన్నాను. రూ. 138 పడింది. ఇది మన గ్యాస్ కట్‌కి హోల్డ్ చేసి ఉండటం వల్ల అటు ఇటు మూవ్ అవ్వకుండా పిండి కలిపేటప్పుడు చాలా ఫ్లెక్సిబుల్‌గా సపోర్ట్ ఇస్తుంది. ఇది సిలికాన్ ప్రొడక్ట్ అవ్వటం వల్ల చపాతీలవి చేసినా అతుక్కుపోకుండా చాలా ఈజీగా సెపరేట్ అయిపోతున్నాయి. దీన్ని క్లీన్ చేసుకోవడం, మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ స్టీల్ మెటీరియల్‌లో ఈ బ్రెడ్ పాన్ తీసుకున్నానండి. ఇదొచ్చేసి రూ. 165 పడింది. అలాగే కార్బన్ స్టీల్‌లోనే
పిజ్జా ట్రే కూడా తీసుకున్నాను. ఇది 177 రూపీస్ పడింది. ఈ 2 కూడా మీషోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ మినీ బ్లెండర్ అయితే నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. ఇదొచ్చేసి 2000 పడింది. ఇందులో మనకి 5 జార్స్ వచ్చాయండి. అందులో 2 ఎక్స్‌ట్రా జార్స్ అనమాట. మసాలా జార్ ఒకటి ఎక్స్‌ట్రా ఇచ్చారు. అలాగే స్మూతీ జార్ ఒకటి ఎక్స్‌ట్రా ఇచ్చారనమాట. తక్కువ క్వాంటిటీల్లో మసాలాలయి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంకా కారపొడులు అవన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చట్నీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటో ప్యూరీ, పాలక్ ప్యూరీ ఇంకా డిఫరెంట్ ప్యూరీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా రెసిపీస్ కోసం. సో, అలాంటప్పుడు ఇది చాలా పోర్టబుల్‌గా యూజ్ అవుతుందనమాట. అండ్ వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో, మొత్తంగా ఇవండి నేను కొనుక్కున్న రీసెంట్ యూజ్‌ఫుల్ కిచెన్ ప్రొడక్ట్స్ అయితే. ఈ వీడియో మీకు కూడా యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.